బరి యోగవరచాలు గట్టకుండా దూరా అమర సింగు మహారాజు ఆ తల్లి చూడు అమరావతి దేవి ముచ్చట పెట్టాలి. ఆ తల్లి చూడు అమరావతి దేవి బండగల్ల పడితే కడిగి పొట్టు పెట్టి భగవంతుడని మొక్కుతున్నారు. పచ్చటి వృక్షము గల్లబడితే పందిరి వేసి పర్వతం అంట నోముతున్నారమ్మా. దేవుడు వెచ్చ వల్ల గడపని సంతానం ఓడి కట్టలేదు. బాయిలు కూడా వచ్చిమా పెరిగేటి పిల్లగల్ల నెత్తులు కొడిచిమా ఆవులు వేసే గడ్డి ఆవులు గాల పెడిచిమా అర్తిమా అన్ని మాట అంటిమా ఆడి బిడ్డలు చెప్పకూడతిమా. ఇద్దరు భార్య భర్తలు గారాడు గరగర గరగర బండి కొట్టుకున్నారు. భార్య భర్తలు నాదా మన గర్భాన కొడుకుల బిడ్డల కనేమంతులు ఏది కావచ్చు. కాలైన వాళ్ళు ఎనుకు మలుపుకోని ఇద్దరు భార్య భర్తలు ఓనంది మానంది మిత్రికత్తు బ్రహ్మకంఠేశ్వరగల్ల దేవతల పూజలు చేస్తున్నారు. కంది మల్లయ్య పల్లె బ్రహ్మంగారి మఠం తిరుగుతున్నారు. సంతానమీయ పాయనమ్మ కాలైన బలి మలుపుకోని అఘోరం ఏం అడిగిరా బండ్లు పట్టుకోని అడిగిరా బండ్లు అఘోరమైన అడవిల పొయ్యిడు బళ్ళు పోతుంది. అడవిల బల్లెందు కాపు అన్న మాట వలికిన నాదా ఆకలి అడవిలో నేను బల్లాపు అనలేదు. దూపలై నిన్ను బల్లెడు మళ్ళీ నాదా గి తౌపుడికి అక్కడ ఏంటిది నాదా ఈకటి కాదు చీకటి. ఇంకా దాని అవతల ఎగో లాంగ చూడు. ఈ ఫ్లైట్ కాదు టూ ఫ్లైట్ మనిషి అట్లా కాదు. ఇంకా వాళ్ళ అవతల ఎగో లాంగ చూడు. అందరు మొగాళ్ళే ఉన్నారు కదా వాళ్ళ మొక్కురి ఎందుకు దగ్గర పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి. సంతానం అయితే నీ పెన్ను నువ్వు మొక్కుతే నువ్వు మొక్కిరా మొక్కుతా పెన్ను మళ్ళీ సంతానం అయినాక నీకు పోతా ఆయన మనిషి పోతా భార్య భర్తల ఘోరమైన నడుగులు రావంగా ఆడబడ్డకుల్లో పాత శివలయాన్ని కళ్ళ తీసిరి. ఇద్దరు భార్య భర్తల వారు ఆడ బల్లయ్యకు మలుపు కోరి గరగర బళ్ళు కొట్టుకొని ఆ గుళ్ళకాడికి వచ్చి
ఏందామా ముచ్చట ముచ్చట పెట్టుకురా మరి ఆనాడు ఇద్దరు భార్య భర్తలు ధన పాడబడ్డ గుళ్ళ పాత శివల్లయ్య గుళ్ళ కాడి కచ్చవర కాకుల కౌసు కడవల మందం ఉన్నది పిట్టల కౌసు పిక్కల మందం ఉన్నది భార్య భర్తలు సుందాన గుళ్ళు సుద్దులు పెట్టింది గంధాన గుళ్ళు గంధర్మ కోటలు వేసినారు గుడి ముందు గుండము గల్ల పడితే గుండము కాడి కచ్చిళ్ళు ఇద్దరు భార్య భర్తలు తడిపెడి తానాలు వేసిళ్ళు పట్టుకొని గుళ్ళలింగం గాడికి వచ్చినారు ఆ నీళ్ళతోటి నీలాభిషేకం చేసిండ్రు పాలతోటి పాలాభిషేకం చేసిండ్రు ఇద్దరు భార్య భర్తలు చూడు రాదు అమర సింగుమా రాదు ఆ తల్లి చూడు బాల అమరవతి దేవి దొరుకుతే ఈ గుళ్ళ సంతానం దొరకాలి లేకపోతే ఇద్దరు భార్య భర్తలు చూడు ఇక్కడ మరణమైపోవాలనుకున్నారు ఇద్దరు భార్య భర్తలే శిరస్సు కిందికి పెట్టిల్లు శ్రీపాదాల పైకి పెట్టి అహంకార శబ్దం మొదలు పెట్టి ఓంకార శబ్దము తోటి దేవ జగల్లాద స్వరకోటి రూప గజదార మురహాతి పాయిమాం పరందామ నీ కంపంత కన్నులోన ఎర్ర జీవంత భద్రము కనబడతలేమా అన్నమున్న కాడ పిల్లలు ఇయ్యవుర పిల్లలున్న కాడ అన్నం ఇయ్యవు ఈ మానవులంటే మట్టి బొమ్మలు అనుకుంటావా ఈ మానవులతోటి ఆడుకుంటే నీకు తుర్చా పూయలు పెట్టవతిరి ఓ దేవా దేవా పూజలు పడతారు వాళ్ళ పూజలు ఎవరికి తుది ముట్టెనయ్యా బ్రహ్మదేవుడా
వచ్చి బాగా కొద్దివారి కన్నీరా కొయ్యవారి కన్నీరా అగో గానాడు పరివేత్రిద్దరు తమ్ముల విలిసి అడుగుతున్నారయ్యా అన్నయ్య అంటున్నావా ఎన్నయ్య అంటున్నావా సొల్లంతా మీద పడతా దూరం సొల్లుతో మొక్క కట్టుకో కర్రీ ఉన్న మొక్క తెల్లగా అవుతుంది పొనస పౌడర్ వేయకున్నాం కాదు ఫేర్ అందరూ పెట్టుకోకున్నాం కాదు ఫేర్ ఎవరు పెట్టుకోకున్నాం కాదు నీ సొల్లుతో మొక్క కట్టుకుంటే దొరకను నా నీ సొల్లు బంగారు సొల్లు సొల్లు కాదురా ఇది చల్ల చల్ల నీ సొల్లుతోటి పని లేదు కానీ ఈ కన్నీరు ఎవరిలో పరిపాలయ్యి తమ్ముడా ఈ కన్నీరు ఎవరిలో ఏర్పడి ఏమంటావు అన్నయ్య చెవుల కొమ్మలు చెవులు ముందు పుడతాయి కొమ్ములు ఎట్లా ముందు పుడతాయి తమ్ముడా చెవులాసా నువ్వు కొమ్మలాసా అన్నయ్య మరి కొమ్ములు కూడతాయి కదా కూడితే పెరుగుతాయి ఇరుగుతాయి మరల పడతాయి అన్నయ్య అంతేనంటవా తోట పెట్టుకోవాలి పక్కన వేసుకోవాలి కరోనాడు కరోనా పెట్టుకోవాలి పరిపల్లంగా పచ్చి పెట్టుకోవాలి ఎవరి గులుకులు పెడితే వాళ్ళు ఎక్కుకోవాలి మరి చెప్పలేం చాలా గులుకులు పెడితే వెనక్కుంటా అన్నయ్య చెప్పిన కానీ పోకుండా కూర్చో నీకు గులగుల పెట్టేది ఒకరైతే నీకు ఒకేది ఒకరైతే సరే అప్పన్నం అయితే వాళ్ళు ఇలా కూర్చున్న 10 మంది ఎక్సైజ్లు కూడా మన ముగ్గురు నమ్మదు నవ్వుతానవా ఎక్కిరిస్తానవా ఏం చెప్తానవా మరి 10 రూపాయలు లాభాత్య ఇవ్వలై 10 రూపాయలు లాభాత్య ఇవ్వలై ఏ సార్ లేకుండా మన ముగ్గురు నమ్మదు మరి ఇంతమందిలో ఓపిక రచించలేక 10 పాపోస్ దెబ్బలంటారు పాప దెబ్బలు అంటే చెప్పు దెబ్బలు చెప్పు దెబ్బలు అంటే నీకే సొంతం జ్యేష్ఠ బాబు నీకే కూర చెప్పు దెబ్బలు నాకు వద్దు ఈ బాచికి పెద్ద మనిషి ఇవ్వాలంటే శ్రీపతిపల్లి అనిలు అనిలుకో చెప్పు దెబ్బలు పైసలో మనకు గట్టుంటుందా ఆరాల్సిందైతే పాల్సిందా నేను తీసుకెళ్తాం నీ కొరకు మేము అందరం పిల్లలు అది మీద కానాడు కుడి కంటి గాడికి పెట్టాడు కంటి పసరు పెట్టి నొట్ట చేతులు కానీ గిరిది పడి చేతుల కురువు హనుమాన్ చేరి పడి చేసే వరకు మహారాజు హదరి భార్య అమరావతి దేవిరా ఏడేళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టిన వాళ్ళు కోరిన కొడుకులు ఏడు వంశ బిడ్డలు లేకపోయానయ్యా వాళ్ళ వద్ద కొడుకు సంతాన బిడ్డల సంతానం చూసేవారు చక్కని బిడ్డ సంతాన ఫలం కలిగే ఉన్నదయ్యా నేను పోకపోతే భార్య భర్తలు పానం తీసుకున్న నీ స్కూళ్ళు కౌసుకులు అయిపోతే ఎవరు పూజలు చేయరు జలమాలు పడవారి చంద్రవేడు 60 ఏళ్ళ పెద్ద మనిషి ఉదారం ఎత్తుకొని మూత కొల్ల కట్టి చేత పట్టుకున్నాడు అయ్యా వారి మైమతో చేసిన మనము అయ్యా విశ్వీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట అన్నదమ్ములాట ఆ వారి మహిమతో చేసిన మనము మట్టి బొమ్మలాము మనము మాయ దీవులమురా అయ్యా భూములున్నాయని తాగలున్నాయని కొత్తమరి యమునోడ తీసుకోక పొంగ భూమి రాజు ఎంత మనకు జాగరాజు ఎంత అయ్యా చేతుల బెల్లం ఉన్నంతసేపు కాకి బలగమంట మనకు గంగ బలగమంట చేతుల బెల్లం వడిచినాక ఎవరు రాలి అంట మన తొక్కు చూడబోదు అది నేదుడు రోడ్డు వెంటలు రోడ్డు కొత్తనే మార్గలు మంది కొత్తనే ఎర్రటి గంటల కొర్రెలతో అందరూ ఎన్ని కొండ విడ నాడి పూలు ఒకరు కూడా మొత్తం ఉన్నాడయ్యా రామ 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 అల్ల రామ రామ ఓ రామ ఓరి గాదేవ దంగమయ్యరా రామ ఓ రామ ఓరి గుడి వేడికి రావచ్చరా రామ ఓ రామ ఓరి గన గంటాలు కొడతాడు రామ ఓ రామ
ఇంత మంచిగా ఎలకల మంచిగా ఈ లంచ కొడుకు సూత్తడో తెలియదు మూత్తడో తెలియదేనా వీడు చూసినా మూసినట్టే మూసినట్టే ఓ అమ్మా ఇప్పుడు చూడనా వాడిది ఎవలా నిన్నే ఎవలా నిన్నే ఫుల్ యాక్షన్ చేయాలని ఒక రెండు స్టైల్ అన్నీ ముందు భయం ఉందో ఎన్నా కడుపులా నీ కాలి కట్టుకున్నప్పుడు భయం కాళ్ళు పట్టుకున్నావు నీ కాలు నేనేదో పట్టుకుంటున్నా అంతే ముందా కరెంటు లంచం ముందా కరెంటు తీగల వెహికల్ నడిపిస్తా ఇంకా నీ పుణ్యంలో నీ కళ్ళ మీదకి నడిపిస్తాను అంటే నీళ్ళు అలా వెహికల్ నడిపిస్తా వాళ్ళు కూడా అనుకుంటారు నిన్ను చూసినప్పుడు మొగ ఆయన చెప్తున్నాడు వీళ్ళు వెహికల్ ఆయిల్ దొరికిస్తా లంచం ముందా అంటే నా పేరే లంచం ఉండారా లంచం కూడా కట్టరా అరే పల్లరి గాలని ఎగిరిస్తా నిన్ను ఇంకా నీ పుణ్యం నీ పళ్ళ మీద ఎగిరిస్తాను అంటే మనిషి వీడేమన్నా వాస్తుకు ఉన్నాడు కొద్దిగా అంటున్నా అదే వాస్తు నా ముఖం మంచిగా వీరి ముఖం చూస్తే ఏర్పడతలేదా పోస్ట్ మార్టం చేసిన పీనుగు ఉన్నట్టున్నాడే లంచకోడు కళ్ళు గుట్ట కింద ఉన్నాయి ఏ గుట్ట కింద కొర్రల గుట్ట కింద ఉన్నాయి కదా అప్పుడు చూడు ఆ తల్లి చూడు బాలా అమరావతి దేవి ఆ పిల్లల పూజలు బంది పెట్టిందనా తన మంట గుడి ముందర కచ్చండి చేస్తాను అమ్మా 60 ఏళ్ళ పెద్ద మనసి తూర్పు గాలి పెడితే పనమడి జోగుతాడు పనమడి గాలి పెడితే తూర్పు జోగుతున్నాడమ్మా నానా జంగమది ఎవరా ఇల్లు అనుకున్నవా కళ్ళము అనుకున్నవా నానా పట్టిన పూయలు భంగం చేసినవు తండ్రి ఇప్పటికి 7 పొద్దులాయే 7 మాపులాయే లేదు వారి నేనంటేనా ఎంత గలుగునేమో కాదు వారి నేనంటేనైనా కరువు ఎంత సంపాదించు ఏ ఊరుకున్న ఏ జ్ఞానమేమి 7 పొద్దులాయే 7 మాపులాయే ఈ గుళ్ళల్ల పూయలు ఎయ్యబట్టినానా పట్టిన పూయలు ఎత్తము ఎత్తినవి ఇంతకు నువ్వెవరు తండ్రి ఏడు పొద్దులా 7 మాపులా కంటికి లేదు కడుపు కన్నం లేదు ఒంటికి సుఖం లేదు నీకు ఏ ఊళ్ళో కన్నపోతే ఏ తల్ల దానం పెట్టా 60 ఏళ్ళ పెద్ద మంచి తూర్పు గాలి పెడితే పనులు దోగుతాను 12 గాలి పెడితే తూర్పు దోగుతాను నీకు దానం పెట్టాలని ఒక్క మాట అన్నాడమ్మా ఎందుకోరా కింద ఎందుకోరా ఏ ఊరో కాదు ఏ పల్లె కాదు నాన్న ఇక్కడ దగ్గర బాలా 12 ఆమెడ అమరసింగు నగుర పేరు నా భర్త పేరు అమరసింగు మహారాజు నా పేరు అమరావతి దేవి మేడలు బిద్దలు బంగుళాలు భగవంతులు లక్షలాది డబ్బు కోట్లాది వస్తున్నదయ్యా నాన్న కోరినాది కొడుకులు అందలేరు
గుళ్ళల్ల పూయల పట్టినమునా వాళ్ళ మాత్రం 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళు కొట్టిగిన వాళ్ళం అయినా కొడుకులు లేరు బంధున బిడ్డలు లేరు దునియన్న మాటలకు దుదినిమ్మ పండుగ ప్రజలన్న మాట పండు జిల్లా హాకులు అయినాం అన్ని తీరులా కలిగి ఉన్నాయి సంతానం లేక భార్య భర్తలం గుడి పూజలు పట్టిన మా పూజలు భిన్నం చేసిన ఒక్క మాట అన్నామమ్మ ఏ ఆడదిని దగ్గర సంతానం కలిగే ఉంటది కలిగి ఉన్నాక ఎందుకు కాదయ్యా తాతలు ముత్తాతలు చేసిన పాపాలు తల మీద కలిగి ఉండి పాపాలు పక్కన సంతానం ఇచ్చే నేర్వాళ్ళు కావాలి ఎందుకు పూనాలు లేకపోతే బలం తక్కువ ఆడదాని సంతానం లేకపోతే విలువ తక్కువ చెరువు దగ్గర తాన కట్ట ఎత్తు బాయికి మూత వస్తున్నారో లేదు నాయక నాన్న తీర్ల మాట్లాడుతుంది నీ వద్ద సంతానం లేదన్న వాడు ఎంత పాపకారి వాడమ్మా నీ వద్ద చక్కని అడవిలో సంతాన బలం కలిగే ఉన్నదమ్మా బిడ్డ అమరావతి దేవిని గర్భాన సంతానం ఉన్నదన్నప్పుడు సంబరపడ్డది ఆ తల్లి చూడు బారా అమరావతి దేవి నేను ఇన్ని గుళ్ళల్ల పూయలు ఎత్తి దేవుడు మెచ్చి బిడ్డ నీ గర్భాన సంతానం ఉన్నదని చెప్పిన దేవుడు లేడు నరుడు 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 నరుడే అనుకుంటుంది కానీ ఆ బిడ్డ గురువాని గుర్తుపడతలేదు నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళ పాపం ఎత్తే గిన్ని రోజులకు పాపాలు దూరమై నాకు ఫలం కలిగి యోగ్యత కలిగినా సంతానం అన్నప్పుడు సమ్మురాబడ్డది అమరావతి నానా జంగమదేవరా దోషకారి పరమైతే పొంగుల పొంగుల పరమైతే కొంటిరికం నీకు నా కొంటిరికం అవుతుందమ్మా ఓళ్ళే పరమైతే ఒలికి వైకింది వాడు తండ్రి పరం అయితే నీ కాదు నా కాదు పరం నాన్న సింగుల బాలా వెయ్యాలి కింద పడుతుంది నీ కాదు నా కాదు సంతాన బలము సంతానం ఇచ్చేది ఎట్లా నేను తీసుకునే నేరణం ఎట్లనైనా అత్తాలు ఆడలేసి కాల్కోవాలి కళ్ళు ముందు పిట్ట పిల్లవరు అంగిలి తప్ప అంగిల పరవేసిపోతానమ్మా అందుకేమి పరవరియనల్ని 2 శ్రీపాదాల దగ్గర పెట్టి అత్తాలు వరాలు వేసి కాకి మరణం కళ్ళ మూసి పిట్ట పిల్లవరణం అంగా మనకు నోరు తెరిచారమ్మా గుడికాడ మాగా ఎల్లికొండకి వెళ్ళిపోతున్నాం సంగమయ్యా భగవంతుడు సంతానమిచ్చి ఎండి కొండలు పుట్టిండు దేవుడు అప్పుడు అనుకున్నది ఆ తల్లి అమరావతి 6 ఏళ్ళు 7 ఏళ్ళు కూడా 13 ఏళ్ళ పాపవి ఎత్తే గిన్ని రోజులకు నాకు ఫలము దొరికేనా అమ్మమ్మా అగో అప్పటి వరకు చూడు నరుడు నరుడే అనుకున్నది కాని గురువారి ఆ బిడ్డ గుర్తుపట్టలేదు
కనబడుతుంది పగోడు కొట్టి దెబ్బ కనబడుతుంది కానీ దేవుడు కొట్టే దెబ్బ మనం కళ్ళతోటి చూడలేమమ్మా నాకు కన్న పేరు దగ్గర అయితే గొడ్డు పేరు దూరమాయన నాదా ఇక అనుకున్న పని అమలైంది కోరుకున్న పని కొమ్ముల పడ్డది రంది ఎదురవుతు లేదు నాదా ఇక వెళ్ళిపోదాం రావయ్యా నీ ఇద్దరు భార్య భర్తలు చూడు ఓ వంగయ్య ఎన్ని రోజులు పోయిందో మళ్ళా కన్ని రోజులకు బల్లళ్ళకి ఇల్లు వంది ఆ వెనకకు మరి భార్య భర్తలు కిలకిల నవ్వుకుంటానమ్మా కస్తూరి కాలు వల్ల హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.